హాయ్ హలో గైస్, వెల్కమ్ టు లర్న్ ఎక్స్ప్రెస్. ఈ వీడియోలో మనం ఏపీ 6th క్లాస్ సోషల్లో భాగంగా ఫస్ట్ చాప్టర్ అయిన సౌర కుటుంబంలో మన భూమి అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు, భూమి అన్నిటిని కలిపి ఇలా అంటారు. ఆప్షన్స్: విశ్వం, సౌర కుటుంబం, ఖగోళ వస్తువులు, నక్షత్ర రాశులు. మనకు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఖగోళ వస్తువులు. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడు ఒక ఆప్షన్స్: గ్రహం, ఉల్కం, నక్షత్రం, తోకచుక్క. మనకు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, నక్షత్రం. సూర్యుడు ఒక నక్షత్రం. నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగా, వేడిగా ఉంటాయి. అవి వాయువులను కలిగి ఉంటాయి. అవి సొంతంగా వేడి కాంతిని కలిగి ఉండి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి. ఈ ఖగోళ వస్తువులను డ్యాష్ అంటారు. ఆప్షన్స్: తోకచుక్కలు, ఉల్కలు, గ్రహశకలాలు, నక్షత్రాలు. ఈ ఖగోళ వస్తువులను ఆప్షన్ డి, నక్షత్రాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుడు ఒక ఆప్షన్స్: గ్రహం, ఉపగ్రహం, నక్షత్రం, గ్రహశకలం. చంద్రుడు ఒక ఆప్షన్ బి, ఉపగ్రహం. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన నమూనా. ఆప్షన్స్: గెలాక్సీ, విశ్వం, సౌర కుటుంబం, నక్షత్ర రాశులు. వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన నమూనా ఆప్షన్ డి, నక్షత్ర రాశులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో భిన్నంగా ఉన్నది. ఆప్షన్స్: ఉర్సా మేజర్, బిగ్ బేర్, సప్తర్షి నక్షత్ర రాశి, ధ్రువ నక్షత్రం. కింది వాటిలో భిన్నంగా ఉన్నది ఆప్షన్ డి, ధ్రువ నక్షత్రం. మనకిచ్చిన ఆప్షన్లో ఏబిసి ఇవి మూడు మనకు ఒకటే నక్షత్ర రాశి యొక్క పేర్లు. ఆప్షన్ డి, ధ్రువ నక్షత్రం అనేది వేరే నక్షత్ర రాశి యొక్క పేరు, అందుకే అది మనకు భిన్నమైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఉపగ్రహాలు లేని గ్రహాలు. ఆప్షన్స్: శుక్రుడు మరియు బృహస్పతి, శని మరియు అంగారకుడు, బుధుడు మరియు శుక్రుడు, అంగారకుడు మరియు బృహస్పతి. ఉపగ్రహాలు లేని గ్రహాలు ఆప్షన్ సి, బుధుడు మరియు శుక్రుడు. ఈ పిక్ చూడండి. ఈ పిక్లో మనకు ఏ గ్రహానికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయో, అలాగే ఆ గ్రహం అనేది సూర్యుని చుట్టూ తిరగడానికి ఎన్ని రోజులు పడుతుందో అక్కడ మనకు రాసి ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, పరిమాణంలో 5వ అతిపెద్ద గ్రహం. ఆప్షన్స్: భూమి, శుక్రుడు, అంగారకుడు, వరుణుడు. పరిమాణంలో 5వ అతిపెద్ద గ్రహం ఆప్షన్ ఏ, భూమి. ఇక్కడ చూడండి, ఇవి మనకున్న 8 గ్రహాలు. ఈ 8 గ్రహాలలో మనకు బృహస్పతి లేదా గురుడు అనే గ్రహం మనకు పెద్దది. 2వ అతిపెద్ద గ్రహం మనకు శని. 3వ అతిపెద్ద గ్రహం మనకు ఇంద్రుడు. 4వ పెద్ద గ్రహం మనకు వరుణుడు. 5వ అతిపెద్ద గ్రహం అనేది భూమి. 6వది శుక్రుడు. 7వది అంగారకుడు. 8వది బుధుడు. బుధుడు అనేది మనకు అన్నిటికన్నా చిన్న గ్రహం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపగ్రహాల సంఖ్య ఎక్కువ కలిగి ఉన్న గ్రహం. ఆప్షన్స్: బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. ఉపగ్రహాల సంఖ్య ఎక్కువ కలిగి ఉన్న గ్రహం ఆప్షన్ బి, శని. శని గ్రహానికి ఉన్న ఉపగ్రహాల సంఖ్య 82. బృహస్పతికి ఉన్న ఉపగ్రహాల సంఖ్య 79. ఇంద్రుడు గ్రహానికి ఉన్న ఉపగ్రహాల సంఖ్య 27. వరుణుడు గ్రహానికి ఉన్న ఉపగ్రహాల సంఖ్య 14. అలాగే అంగారకుడికి ఉన్న ఉపగ్రహాల సంఖ్య 2. భూమికి ఉన్న ఉపగ్రహాల సంఖ్య 1. అలాగే మనకు శుక్రుడు అలాగే బుధుడు
ఈ రెండింటికి ఉపగ్రహాలు లేవు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రహాలలో చిన్నది పెద్దది వరుసగా. ఆప్షన్స్: బుధుడు, బృహస్పతి, బుధుడు, వరుణుడు, బుధుడు, అంగారకుడు, బుధుడు, ఇంద్రుడు. గ్రహాలలో చిన్నది పెద్దది వరుసగా. ఆప్షన్ ఏ బుధుడు, బృహస్పతి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గ్రహాన్ని భూమికి కవల గ్రహంగా పరిగణిస్తారు? ఆప్షన్స్: అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని. భూమికి కవల గ్రహంగా పరిగణించే గ్రహం ఆప్షన్ సి శుక్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, శుక్రుడిని భూమికి కవల గ్రహంగా పరిగణిస్తారు ఎందుకు? ఆప్షన్ ఏ పరిమాణం, ఆకారం, ఉపగ్రహాల సంఖ్య భూమిని చాలా వరకు పోలి ఉంటాయి. ఆప్షన్ బి పరిమాణం, ఉపగ్రహాల సంఖ్య భూమిని చాలా వరకు పోలి ఉంటాయి. ఆప్షన్ సి పరిమాణం, ఆకారం భూమిని చాలా వరకు పోలి ఉంటాయి. ఆప్షన్ డి దూరం, ఆకారం భూమిని చాలా వరకు పోలి ఉంటాయి. శుక్రుడిని భూమికి కవల గ్రహంగా పరిగణిస్తారు ఎందుకు? ఎందుకంటే ఆప్షన్ సి పరిమాణం, ఆకారం భూమిని చాలా వరకు పోలి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడికి చివరిగా ఉన్న 4 గ్రహాలను బాహ్యగ్రహాలు అంటారు. క్రింది వాటిలో బాహ్యగ్రహం కాని దాన్ని గుర్తించండి. ఆప్షన్స్: ఇంద్రుడు, శని, అంగారకుడు, గురుడు. కింది వాటిలో బాహ్యగ్రహం కానిది ఆప్షన్ సి అంగారకుడు. అంగారకుడు అనేది మనకు అంతర్గ్రహం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యునికి దగ్గరగా దూరంగా ఉన్న గ్రహాలు వరుసగా. ఆప్షన్స్: వరుణుడు, బుధుడు, బుధుడు, ఇంద్రుడు, బుధుడు, శని, బుధుడు, వరుణుడు. సూర్యునికి దగ్గరగా దూరంగా ఉన్న గ్రహాలు వరుసగా ఆప్షన్ డి బుధుడు, వరుణుడు. సూర్యుడికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలను అంతరగ్రహాలు అంటారు. అయితే ఈ కింది వాటిలో అంతరగ్రహాలు గుర్తించండి. ఆప్షన్ ఏ బుధుడు, శుక్రుడు, భూమి, ఇంద్రుడు. ఆప్షన్ బి బుధుడు, శుక్రుడు, భూమి, గురుడు. ఆప్షన్ సి బుధుడు, శుక్రుడు, భూమి, బృహస్పతి. ఆప్షన్ డి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. ఈ కింది వాటిలో అంతర్గ్రహాలు ఆప్షన్ డి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో తప్పుగా ఉన్న దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ అంతరగ్రహాలు పెద్దవి మరియు వాయువులు, ద్రవాలతో కూడి ఉంటాయి. ఆప్షన్ బి సూర్యుడికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలను అంతరగ్రహాలు అంటారు. ఆప్షన్ సి అంతరగ్రహాలు బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. ఆప్షన్ డి అంతరగ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి. క్రింది వాటిలో తప్పుగా ఉన్నది ఆప్షన్ ఏ అంతర్గ్రహాలు పెద్దవి మరియు వాయువులు, ద్రవాలతో కూడి ఉంటాయి. ఇది మనకు తప్పుగా ఉన్న వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడి నుండి వాటి దూరాన్ని బట్టి గ్రహాల సరైన క్రమం. ఆప్షన్ ఏ బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, శని, బృహస్పతి, ఇంద్రుడు, వరుణుడు. ఆప్షన్ బి బుధుడు, శుక్రుడు, భూమి, బృహస్పతి, అంగారకుడు, శని, ఇంద్రుడు, వరుణుడు. ఆప్షన్ సి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. ఆప్షన్ డి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, శని, బృహస్పతి, వరుణుడు, ఇంద్రుడు. సూర్యుడి నుండి వాటి దూరాన్ని బట్టి గ్రహాల వరుస క్రమం. ఆప్షన్ సి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యునిలో మొత్తం ఎన్ని భూములు ఇమిడిపోగలవు? ఆప్షన్స్ 1300, 13,000, 13,00,000, 13 కోట్లు.
సూర్యునిలో మొత్తం ఆప్షన్ సి 13 లక్షల భూములు ఇమిడిపోగలవు. నెక్స్ట్ క్వశ్చన్, భూమి నుండి సూర్యుడు సుమారు ఎంత దూరంగా ఉన్నాడు? ఆప్షన్స్ 1500 కిలోమీటర్లు, 15,000 కిలోమీటర్లు, 15 లక్షల కిలోమీటర్లు, 15 కోట్ల కిలోమీటర్లు. భూమి నుండి సూర్యుడు సుమారు ఆప్షన్ డి 15 కోట్ల కిలోమీటర్ దూరంగా ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని ఉపరితలంపై దాదాపు ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది? ఆప్షన్స్ 60 డిగ్రీ సి, 600 డిగ్రీ సి, 6000 డిగ్రీ సి, 60,000 డిగ్రీ సి. సూర్యుని ఉపరితలంపై దాదాపు ఆప్షన్ సి 6000 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడు యజమానిగా ఉన్న దీనిని మనం డ్యాష్ అని పిలుస్తాం. ఆప్షన్స్ సౌర కుటుంబం, నక్షత్ర రాశులు, ఖగోళ వస్తువులు, విశ్వం. సూర్యుడు యజమానిగా ఉన్న దీనిని మనం ఆప్షన్ ఏ సౌర కుటుంబం అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ నక్షత్ర రాశిలో ఉండే నక్షత్రాల సమూహం. ఆప్షన్స్ 6, 7, 8, 9. ఉర్సా మేజర్ నక్షత్ర రాశిలో ఉండే నక్షత్రాల సమూహం ఆప్షన్ బి 7. అలాగే ఈ నక్షత్ర రాశికున్న మరొక పేరు సప్తర్షి నక్షత్ర రాశి. నెక్స్ట్ క్వశ్చన్, జియోయిడ్ అనగా? ఆప్షన్స్ భూమి లాంటి పరిమాణం, భూమి లాంటి ఆకారం, భూమి లాంటి నీలిరంగు, భూమి లాంటి గ్రహం. జియోయిడ్ అనగా ఆప్షన్ బి భూమి లాంటి ఆకారం. నెక్స్ట్ క్వశ్చన్, కాంతి సెకనుకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది? ఆప్షన్స్ 300 కిలోమీటర్ల వేగంతో, 3000 కిలోమీటర్ల వేగంతో, 30,000 కిలోమీటర్ల వేగంతో, 3 లక్షల కిలోమీటర్ల వేగంతో. కాంతి సెకనుకు ఆప్షన్ డి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి పట్టే సమయం. ఆప్షన్స్ 8 సెకండ్లు, 8 నిమిషాలు, 8 గంటలు, 8 రోజులు. సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి పట్టే సమయం ఆప్షన్ బి 8 నిమిషాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది రాళ్ళు నీళ్లతో కూడిన భూమి యొక్క ఘనబాహ్య పొర. ఆప్షన్స్ జీవావరణం, జలావరణం, శిలావరణం, వాతావరణం. ఆప్షన్ సి శిలావరణం, రాళ్ళు నీళ్లతో కూడిన భూమి యొక్క ఘనబాహ్య పొర. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలో వివిధ రకాలైన వాయువులు ఉన్నాయి. వాటిలో ఎక్కువగా ఉన్న మొదటి 2 వాయువులు. ఆప్షన్స్ నత్రజని మరియు ఓజోన్, నత్రజని మరియు హైడ్రోజన్, నత్రజని మరియు ఆక్సిజన్, నత్రజని మరియు కార్బన్ డైఆక్సైడ్. వాతావరణంలో ఉన్న వాయువులలో ఎక్కువగా ఉన్న మొదటి 2 వాయువులు ఆప్షన్ సి నత్రజని మరియు ఆక్సిజన్. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుడు భూమి నుండి ఎంత దూరంలో ఉన్నాడు? ఆప్షన్స్ 3,84,000 కిలోమీటర్ల, 3,64,000 కిలోమీటర్ల, 2,84,000 కిలోమీటర్ల, 2,64,000 కిలోమీటర్ల. చంద్రుడు భూమి నుండి ఆప్షన్ ఏ 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అయితే అతను ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఆప్షన్స్ రష్యా, అమెరికా, ఇంగ్లాండ్, చైనా.
ఇతను ఆప్షన్ బి అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టిన రోజు. ఆప్షన్స్ 20 జూన్ 1969, 21 జూన్ 1969, 20 జూలై 1969, 21 జూలై 1969. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టిన రోజు ఆప్షన్ డి 21 జూలై 1969. నెక్స్ట్ క్వశ్చన్, అంగారక గ్రహ వాతావరణం స్థలాకృతిని అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రారంభించిన మంగళయాన్ అంగారక కక్షకు చేరుకున్న రోజు. ఆప్షన్స్ 24 సెప్టెంబర్ 2014, 24 అక్టోబర్ 2014, 24 నవంబర్ 2014, 24 డిసెంబర్ 2014. మంగళయాన్ అంగారక కక్షకు చేరుకున్న రోజు ఆప్షన్ ఏ 24 సెప్టెంబర్ 2014. నెక్స్ట్ క్వశ్చన్, అంగారక గ్రహాన్ని చేరుకున్న ఎన్నవ అంతరిక్ష సంస్థగా ఇస్రో మారింది. ఆప్షన్స్ 2వ అంతరిక్ష సంస్థగా, 3వ అంతరిక్ష సంస్థగా, 4వ అంతరిక్ష సంస్థగా, 5వ అంతరిక్ష సంస్థగా. మనకు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 4వ అంతరిక్ష సంస్థగా. తోకచుక్క యొక్క తల వేటిని కలిగి ఉంటుంది. ఆప్షన్ ఏ వాయువుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటుంది. ఆప్షన్ బి మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటుంది. ఆప్షన్ సి వాయువుతో కలిసి ఉండే గాలి కణాలను కలిగి ఉంటుంది. ఆప్షన్ డి మంచుతో కలిసి ఉండే గాలి కణాలను కలిగి ఉంటుంది. తోకచుక్క యొక్క తల ఆప్షన్ బి మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, హేలీ తోకచుక్క ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. ఆప్షన్స్ 74 సంవత్సరాలకు, 75 సంవత్సరాలకు, 76 సంవత్సరాలకు, 78 సంవత్సరాలకు. దీనికి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 76 సంవత్సరాలు. హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. హేలీ తోకచుక్క చివరిసారిగా ఏ సంవత్సరంలో కనిపించింది, మరలా ఇది ఏ సంవత్సరంలో కనిపిస్తుంది. ఆప్షన్స్ 1986, 2051, 1986, 2061, 1976, 2051, 1976, 2061. దీనికి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 1986, 2061. హేలీ తోకచుక్క చివరిసారిగా 1986లో కనిపించింది. మరలా ఇది 2061వ సంవత్సరంలో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవి. ఆప్షన్స్ 2005, 2006, 2007, 2008. మనకు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 2006. 2006 సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవి. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళు. ఆప్షన్స్ తోకచుక్కలు, ఉల్కలు, గ్రహ శకలాలు, ఉపగ్రహాలు. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళు ఆప్షన్ బి ఉల్కలు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నక్షత్ర రాశి సహాయంతో ధ్రువ నక్షత్రాన్ని మనం గుర్తించవచ్చు. 1 ఉర్సా మేజర్, 2వది బిగ్ బేర్, 3వది సప్తర్షి నక్షత్ర రాశి. ఆప్షన్ ఏ 1, 2, ఆప్షన్ బి 2, 3, ఆప్షన్ సి 1, 3, ఆప్షన్ డి 1, 2, 3. మనకు రైట్ ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3.
మనకు ఉర్సా మేజర్, బిగ్ బేర్, సప్తర్షి నక్షత్ర రాశి అన్న అన్నీ ఒకటే. సప్తర్షి నక్షత్ర రాశి సహాయంతో ధ్రువ నక్షత్రాన్ని మనం గుర్తించవచ్చు. ఇదే మనకు లాస్ట్ క్వశ్చన్. కింది వాటిని జతపరచుము. వీటిని మీరే జతపరిచి వీటి ఆన్సర్లు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దీంతో మనం 6వ తరగతి సోషల్లో భాగంగా మొదటి చాప్టర్ అయిన సౌర కుటుంబంలో మన భూమి లెసన్కు సంబంధించిన బిట్స్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. మనకు ఎగ్జామ్ టైంలో షార్ట్కట్గా అలాగే తొందరగా నేర్చుకోవడానికి టెక్స్ట్ బుక్ను క్షుణ్ణంగా చదివి మెయిన్ టాపిక్స్ అన్నీ ఒక పీడిఎఫ్ రూపంలో రెడీ చేస్తున్నాం. ఇది చూడండి, ఇది మనకు 6th క్లాస్ సోషల్ యొక్క ఫస్ట్ చాప్టర్కి సంబంధించిన పీడిఎఫ్. ఒకసారి చూడండి. ప్రతి లైన్ టు లైన్ చదివి మనకు మెయిన్గా ఏది ఇంపార్టెంటో ఆ టాపిక్సే రాయడం జరిగింది. ఇది మనకు 6th క్లాస్కు సంబంధించిన పీడిఎఫ్. ఒకసారి ఇది చూడండి, ఇది మనకు 5th క్లాస్ ఈవీఎస్కు సంబంధించిన పీడిఎఫ్. ఇది కూడా లైన్ టు లైన్ చదివి అందులో మనకు ఏ టాపిక్ ఇంపార్టెంటో అవి మాత్రమే రాయడం జరిగింది. ఇవి మనకు షార్ట్కట్లో అలాగే ఎగ్జామ్ టైంలో తొందరగా చదవడానికి యూజ్ అవుతుంది. 5th క్లాస్ ఈవీఎస్ నుంచి గతంలో వచ్చిన క్వశ్చన్స్, అలాగే లాస్ట్ టైం జరిగిన డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్స్, అలాగే మనకు రీసెంట్గా జరిగిన టెట్లో అడిగిన క్వశ్చన్స్ కూడా మొత్తం ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ మా దగ్గర 5th క్లాస్ ఈవీఎస్ పీడిఎఫ్ మాత్రమే అవైలబుల్గా ఉంది. 5th క్లాస్ ఈవీఎస్ సెమిస్టర్ 1 అలాగే సెమిస్టర్ 2 ఇవి రెండు కలిపి మనకు 41 పేజెస్ ఉన్నాయి. మీలో ఎవరికైనా 5th క్లాస్ ఈవీఎస్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు 7036140953 ఈ నంబర్కు జస్ట్ 20 రూపీస్ ఫోన్పే చేయండి. అలాగే ఆ ఫోన్పే చేసిన స్క్రీన్షాట్ ఉంటుంది కదా, అది ఇదే నెంబర్కు వాట్సాప్ చేయండి. మీరు ఏ నెంబర్తో స్క్రీన్షాట్ తీసి పంపిస్తారో అదే నెంబర్కి నేను ఈ 5th క్లాస్ ఈవీఎస్ పీడిఎఫ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. నెగిటివ్గా ఏమనుకోకండి. ఎవరికైతే ఈ పీడిఎఫ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే తీసుకోండి. మాకు అవసరం లేదనుకున్న వాళ్ళు వదిలేయండి. మన యూట్యూబ్ ఛానల్లో క్లాస్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ అలాగే లెసన్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ అందించడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.